క్యాటిస్ క్రైమ్ అవేర్నెస్ ఛానల్ ఇస్తున్నాను. భార్య పని మీద బయటికి వెళ్తున్నా అంది. ఎక్కడికని చెప్పేసి భర్త అడిగాడు. సరే ఏదో చెప్పింది. ఒకరోజు ఓకే, 2 రోజు, 3 రోజు, 4 రోజు, ఇలా ప్రతిరోజు బయటికి వెళ్తుంది. ఏడకంటే ఏదో ఒకటి చెప్తుంది. ఆమె ఎంప్లాయ్ కాదు, బయట తన బిజినెస్ చేయట్లేదు. ఏడకి వెళ్తుందంటే ఏదో ఒకటి చెప్తుంది, కానీ అసలు సింక్ అవట్లా. ఇలా బీహార్లో పాట్నాలు. ఓకే, ఇక అతను ఏం చేశాడంటే దీన్ని తిడతాం, చంపడం, లైక్ ఇవన్నీ వద్దురా బాబు అని చెప్పేసి ఇక తెలిసిన వాళ్ళ హెల్ప్ తీసుకున్నాడు. ఏ రకంగా చిన్న జీపీఎస్ ట్రాకర్ ఒకటి తీసుకున్నాడు. అది ఆమె చెప్పుల్లో జాగ్రత్తగా గుచ్చుకోకుండా ఉండే విధంగా చెప్పుల్లో అడ్జస్ట్ చేసి పెట్టాడు. ఇక ఏం చేశాడు, మొబైల్కి అటాచ్ చేసుకున్నాడు. ఎప్పటిలాగే ఎక్కడికి వెళ్తున్నాడు అన్నప్పుడు చెప్పింది పలానా చోటుకని. ఇక ఆమె బయలుదేరి వెళ్తుంది కదా, ఇక జీపీఎస్ ట్రాక్లో చూడటం మొదలెట్టాడు. ఇక నెమ్మదిగా రెగ్యులర్ వెళ్ళే ప్లేస్కి వెళ్ళింది. ఎక్కడ ఏంటంటే ఆమె లవర్ ఆమె ఉంచుకున్నాడు, ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. సో ఆడికి వెళ్ళిన తర్వాత ఈ జీపీఎస్ ట్రాక్లో చూస్తున్నాడు కదా, ఇక నెమ్మదిగా తెలిసిన వాళ్ళని ఫోన్లు చేసాడు. మొత్తం వచ్చారు, పెద్దలు వచ్చారు, పోలీసులు వచ్చారు, తెలిసిన వాళ్ళు మొత్తం వచ్చారు. రెడ్ హ్యాండెడ్గా ఆమె అతడు కలిసి ఉంటే చూసి పట్టుకున్నారు. ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. ఇక పోలీసులు ఉన్నారు. సుప్రీంకోర్టు చట్టాలు ఉన్నాయి కదా, గొప్ప చట్టాలు. ఏమని, మేజర్లు ఇష్టపడ్డారు, డబ్బులు ఇచ్చి వ్యభిచారం చేయకపోతే అది లీగలే, అది ఇబ్బంది ఏం లేదు అన్నారు కదా. ఇక దాంతో అది తప్పు కాదయ్యా, మేమేం కేసు పెట్టలే అన్నారు. నేను ఏం కేసు పెడతాను, నాకేం అవసరం లేదు. ఇప్పుడు ప్రూఫ్ కింద ఉండాలి కదా, నేను విడాకులకు అప్లై చేస్తా, చూసినంత సాక్షులే కాబట్టి ఇక ఆమె నాకు వద్దురా బాబు, ఆమె దగ్గర నా దగ్గర నాది, ఇక నన్ను చంపాల్సిన అవసరం లే, నేను ఆమె చంపాల్సిన అవసరం లే, హ్యాపీగా నచ్చినట్టుతో ఉండమను, నా జీవితం నాది, ఆమె జీవితం నాది, ఆమెది కోర్టులో తెలుసుకుందని చెప్పేసి అన్నారు. ఈ వీడియోకి మెడిటేషన్ మీకు అర్థమైందా? మీలో ఆడవారు కానీ మగవారు కానీ మీ భర్తల మీద అనుమానం ఉన్నప్పుడు, మీ పిల్లల మీద అనుమానం ఉన్నప్పుడు తెలివిగా టెక్నాలజీని యూజ్ చేయండి. అంతే తప్ప చంపటాలు లేదన్నప్పుడు నలుగురిలో కొట్టుకొని కంపు చేసుకోవటాలు వద్దు. కూల్గా సెటిల్ చేసుకోండి. ఆడవారైనా మగవారైనా ఇక వద్దు ఒకరితో ఒకరు అనుకున్నప్పుడు అయితే మ్యూచువల్ విడిపోతారో విడిపోండి, కోర్టు దాకా వెళ్ళిపోయి. లేదు నమ్మించి మోసం చేస్తున్నారు అన్నప్పుడు ఇటువంటి టెక్నాలజీ యూస్ పట్టుకోండి, అందరికీ చెప్పండి. ఆ తర్వాత కోర్టు కూడా యాక్సెప్ట్ చేసేది ఇంకెవరి వాళ్ళే అంటారు.